గుజరాత్ రాష్ట్రంలోని సముద్ర తీరంలో ఉన్న సోమనాథ జ్యోతిర్లింగం అన్నిటికంటే మొదటి జ్యోతిర్లింగంగా భావిస్తారు. చంద్రుడు తన శాప విమోచన కోసం ఇక్కడ శివుని ఆరాధించాడని పురాణం చెబుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇక్కడ శివుడు మరియు పార్వతీ దేవి భక్తులకు ప్రత్యక్షంగా కరుణ చూపుతారని నమ్మకం. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం శక్తి మరియు శివుని కలయికకు ప్రతీక. ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరుడు కాలాన్ని కూడా జయించిన శివస్వరూపం. ఇక్కడ జరిగే భస్మ ఆరతి ప్రపంచ ప్రసిద్ధి. మరణ భయాన్ని తొలగించే క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. నర్మదా నదిలోని ఓం ఆకార ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఓం నాదానికి ప్రతీకగా శివుడు ఇక్కడ విరాజిల్లుతాడు. ఇది ఆధ్యాత్మిక శక్తి నిండిన క్షేత్రం. హిమాలయాల మధ్యలో ఉన్న కేదారనాథ్ అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగం. పాండవులు తమ పాప విమోచన కోసం ఇక్కడ శివుని ప్రార్థించారు. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ క్షేత్రం భక్తిని మరింత పెంచుతుంది. సహ్యాద్రి అడవుల్లో ఉన్న భీమశంకరుడు శివుని ఉగ్ర స్వరూపం. త్రిపురాసురుడిని సంహరించిన తర్వాత ఇక్కడ స్థిరమైనట్లు కథ. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ క్షేత్రం శాంతి, శక్తి కలయిక. కాశీ విశ్వనాథ్ మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రం. గంగా నదీ తీరంలో ఉన్న ఈ ఆలయం శివుని అత్యంత పవిత్ర స్థానం. ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని విశ్వాసం. త్ర్యంబకేశ్వరుడు గోదావరి నదీ జన్మస్థలం దగ్గర ఉన్నాడు. ఇక్కడ శివుడు 3 ముఖాలతో ప్రత్యక్షమవుతాడని నమ్మకం. పాప విమోచనకు ఇది ముఖ్యమైన క్షేత్రం. వైద్యనాథ జ్యోతిర్లింగం. శివుడు వైద్యుడిగా భక్తులను కాపాడుతాడు. రావణుడు ఇక్కడ శివుని పూజించి విశేష శక్తిని పొందాడని కథ. రోగాలు తొలగే క్షేత్రంగా ఇది ప్రసిద్ధి. నాగేశ్వర జ్యోతిర్లింగం సర్పశక్తికి ప్రతీక. భయాలను తొలగించే శివస్వరూపం. ఇక్కడ శివుని దర్శిస్తే భక్తులకు ధైర్యం పెరుగుతుంది. రామేశ్వరం శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం. రావణ సంహారం తర్వాత పాప విమోచన కోసం పూజ చేశాడు. ఇది శివ, విష్ణు ఐక్యానికి ప్రతీక. గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగం అంతిమ జ్యోతిర్లింగంగా భావిస్తారు. భక్తురాలి భక్తికి ప్రసన్నమై శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని కథ. నిస్వార్థ భక్తికి ప్రతీక. ఈ 12 జ్యోతిర్లింగాలు శివుని మహిమను తెలియజేస్తాయి. ఎక్కడ ఉన్నా భక్తితో శివుని స్మరిస్తే ఆయన కృప తప్పక లభిస్తుంది. ఓం నమః శివాయ.